వెల్కమ్ టు మెగానే టీవీ ఆఫ్ ద రికార్డ్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆ సామాజిక వర్గం ఎప్పుడు ఒక కింగ్ మేకర్. ఆ వర్గాన్ని శాసించగల సత్తా ఉన్న ఆ సీనియర్ లీడర్ సడన్ గా వైసీపీ గూటికి చేరినప్పుడు రాష్ట్రం అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. జగన్మోహన్ రెడ్డి వేసిన ఆ భారీ వ్యూహం వెనుక ఉన్న అసలు రంగు ఏంటి? ఆ అగ్రనేత చరిష్మాను ముఖ్యమంత్రి పీఠం కోసం జగన్ ఎలా వాడుకున్నారు? అసలు ముద్రగడ పద్మనాభం విషయంలో జగన్ చేసింది ఏమైనా ఉందా, లేక కేవలం కులాన్ని వాడుకోవాలన్న తపన మాత్రమేనా? తెర వెనుక జరిగిన ఆ సంచలన నిజాలేంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. రాజకీయాల్లో నాయకత్వ ఎంపిక, నమ్మకం అనేవి ఒకరి జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో చెప్పడానికి ముద్రగడ పద్మనాభం రాజకీయ ప్రస్థానం ఒక నిదర్శనంగా నిలుస్తుంది. వైసీపీ ఆవిర్భావం నుండి ఆ పార్టీకి అండగా నిలబడి తన పేరును సైతం మార్చుకున్న ఒక సీనియర్ నాయకుడికి దక్కిన గుర్తింపుపై ఇప్పుడు తీవ్ర చర్చ జరుగుతోంది. దశాబ్దాల పాటు కాపు సామాజిక వర్గంలో తిరుగులేని నాయకుడిగా వెలిగిన ఆయన జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని నమ్మి తన రాజకీయ భవిష్యత్తును పణంగా పెట్టారనేది వాస్తవం. గతంలో సమితి ప్రెసిడెంట్గా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, రాష్ట్ర మంత్రిగా అత్యున్నత పదవులు అనుభవించిన ముద్రగడ వైసీపీ వైపు వెళ్లాక ఒక్క పోటీకి కూడా నోచుకోలేకపోయారు. 2019 ఎన్నికల సమయంలో కాకినాడ పార్లమెంట్ స్థానాన్ని ఆశించినా అప్పటి వరకు ఆయన మద్దతును వాడుకున్న పార్టీ అధిష్టానం చివరి నిమిషంలో మొహం చాటేసిందనే ఆవేదన అభిమానుల్లో బలంగా ఉంది. ఆ తర్వాత ప్రతిసారి రాజ్యసభ సీటు ఇస్తామంటూ 5 ఏళ్ల పాటు కాలయాపన చేస్తూ ఆయనకు కనీస ప్రాధాన్యత ఇవ్వకుండా పక్కన పెట్టేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం ఒక సామాజిక వర్గ ఓట్లను ఆకర్షించేందుకే ఆయన్ని వాడుకున్నారనే యాంగిల్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. అన్నిటికంటే బాధాకరమైన విషయమేంటంటే ఆయన చివరి రోజుల్లో తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో పోరాడుతున్నప్పుడు కూడా జగన్ కనీసం పరామర్శించడానికి రాలేదనే టాక్. జగన్ను నమ్మినందుకు తన జీవితాంతం సంపాదించుకున్న పేరును, రాజకీయ వారసత్వాన్ని ముద్రగడ కోల్పోయారని ఆయన అనుచరులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన స్థాయికి తగ్గ గౌరవాన్ని ఇస్తూ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిర్ణయించడం వారి రాజకీయ హుందాతనాన్ని చాటి చెప్పింది. నాయకుడిని ఎంచుకోవడంలో జరిగే పొరపాటు ఒక మహానాయకుడి రాజకీయ జీవితాన్ని ఎలా మసకబారుస్తుందో చెప్పడానికి ఈ ప్రస్థానమే ఒక పెద్ద గుణపాఠం. కాపు సామాజిక వర్గంలో ముద్రగడ పద్మనాభానికి ఉన్న ప్రత్యేక క్రేజ్ గురించి తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఎవ్వరూ లేరు. ఈ చరిష్మాను తన వైపు తిప్పుకునేందుకు గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి రకరకాల రాజకీయ వ్యూహాలు పన్నారు. చంద్రబాబు నాయుడి హయాంలో ముద్రగడ నడిపిన ఉద్యమానికి నాటి ప్రతిపక్ష నేతగా జగన్ తెర వెనుక మద్దతు ఇచ్చారనేది బహిరంగ రహస్యం. కేవలం అధికార పీఠాన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా కాపు ఓటు బ్యాంకును ఆకర్షించేందుకు ఈ సమీకరణాలను బలంగా వాడుకున్నారు. తీరా వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వర్గానికి జరిగిన మేలు శూన్యమనే విమర్శలు వెల్లువెత్తాయి. ముద్రగడను కేవలం ఒక రాజకీయ సాధనంగా మాత్రమే జగన్ పరిగణించారనే భావన ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి కేవలం ఎన్నికల లబ్ధి కోసమే సదరు నేతను ఉపయోగించుకున్నారనేది వాస్తవం. అధికారంలో ఉన్న 5 ఏళ్లు కాపు రిజర్వేషన్ల అంశాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి కాలయాపన చేశారు. ముద్రగడ పట్ల జగన్ చూపిన ప్రేమంతా కేవలం ఓట్ల వేటలో భాగమేనని రాజకీయ విశ్లేషకులు సైతం తేల్చి చెప్పారు. ఈ విధంగా ఒక బలమైన సామాజిక వర్గాన్ని తన స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకోవాలన్న తపన తప్ప జగన్ వల్ల ఆ సమాజానికి ఒరిగిందేమీ లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఉద్యమ సమయంలో ముద్రగడ కుటుంబం పడిన కష్టాలను చూపిస్తూ నాడు జగన్ ఓదార్పు రాజకీయాలు నడిపారు. చంద్రబాబు ప్రభుత్వంపై కాపుల్లో ఉన్న వ్యతిరేకతను తన వైసీపీ వైపు మళ్లించడంలో ఆయన విజయవంతమయ్యారు. అయితే ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించిన తర్వాత ముద్రగడను గాని, ఆ సామాజిక వర్గ డిమాండ్లను గాని జగన్ పట్టించుకున్న పాపాన పోలేదనే ఆరోపణలు వెల్లువెత్తాయి. కాపు కార్పొరేషన్కు అరకొర నిధులు కేటాయించి చేతులు దులుపుకున్నారనే ఆరోపణలు నాడు వెల్లువెత్తాయి. ముద్రగడ పద్మనాభం ఆశించిన రాజకీయ గౌరవం జగన్ ప్రభుత్వంలో ఎక్కడా కనిపించలేదనేది నగ్న సత్యం. చట్టసభల్లో కాపులకు సరైన ప్రాధాన్యత ఇస్తున్నట్లు కలరింగ్ ఇచ్చినా కీలక నిర్ణయాధికారాలన్నీ కూడా తాడేపల్లి ప్యాలెస్ దాటి బయటకు రాలేదు. ఒక సీనియర్ నేతను కేవలం ఎన్నికల ప్రచార ఆయుధంగా మార్చుకోవడం జగన్ మార్క్ రాజకీయాన్ని స్పష్టం చేస్తుంది. రిజర్వేషన్ల విషయంలో కేంద్రం వైపు వేలెత్తి చూపిస్తూ జగన్ తన బాధ్యతల నుండి పూర్తిగా తప్పుకున్నారు. ముద్రగడ పద్మనాభం ముసుగులో కాపు సామాజిక వర్గాన్ని వంచడమే జగన్ చేసిన ఏకైక పనిగా చరిత్రలో నిలిచిపోతోంది. నాటి ఉద్యమకారుడిని చివరకు వైసీపీ కండువా కప్పించి తన రాజకీయ అవసరాలకు బలిపశువును చేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రస్థానంలో కులాల సమీకరణాలను తనకు అనుకూలంగా మార్చుకోవడంలో సిద్ధహస్తుడనే పేరుంది. గోదావరి జిల్లాల్లో జనసేన టీడీపీ కూటమిని దెబ్బతీయడానికి ముద్రగడ అనే అస్త్రాన్ని జగన్ ప్రయోగించారు. పద్మనాభం ఇమేజ్ను వాడుకుని కాపు ఓట్లలో చీలిక తేవాలనేది వైసీపీ వ్యూహాత్మక ప్లాన్. అందుకోసమే ఎన్నికల ముందర ముద్రగడను పార్టీలోకి ఆహ్వానించి పెద్దపీట వేస్తున్నట్లు నాటకమాడారు. కానీ క్షేత్రస్థాయిలో కాపు యువత జగన్ చేస్తున్న ఈ కుల రాజకీయాలను పూర్తిగా గమనిస్తూనే వచ్చారు. గతంలో ముద్రగడపై కేసులు పెట్టినప్పుడు రాని స్పందన కేవలం ఎన్నికల వేళ మాత్రమే జగన్ లోపల జాగృతమైంది. ఈ హఠాత్తు ప్రేమ వెనుక ఉన్న అసలు రంగు ఏమిటో కాపు సామాజిక వర్గానికి అర్థం కావడానికి ఎక్కువ సమయం పట్టలేదు. ముద్రగడకు రాజ్యసభ సీటు ఇస్తారంటూ సాగిన ప్రచారం కేవలం ఊహాగానంగానే మిగిలిపోయింది తప్ప ఆచరణకు నోచుకోలేదు. కేవలం పద్మనాభం పేరు చెప్పుకొని కాపు సామాజిక వర్గాన్ని బురిడి కొట్టించాలనే తపన జగన్ చర్యల్లో స్పష్టంగా కనిపించింది. చివరికి జగన్ ఆశించినట్లుగా గోదావరి జిల్లాల్లో కాపు ఓట్లు వైసీపీ వైపు మళ్లకపోవడం ఆయన వ్యూహాత్మక వైఫల్యానికి నిదర్శనం. జగన్ రాజకీయ వ్యూహాల వల్ల ముద్రగడ పద్మనాభం దశాబ్దాలుగా సంపాదించుకున్న నమ్మకానికి గండిపడింది. నిలకడలేని జగన్ వైఖరి నమ్మి వైసీపీలో చేరడం ద్వారా ముద్రగడ తన సొంత సామాజిక వర్గంలోనే తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. కాపుల సంక్షేమం కోసం పాటుపడతారనుకున్న జగన్ ముద్రగడను కేవలం పవన్ కళ్యాణ్ను తిట్టడానికే పరిమితం చేశారు. ఒక మహోన్నత ఉద్యమ నేతను కేవలం రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు చేసే స్థాయికి జగన్ దిగజార్చారు. ఈ ప్రక్రియలో ముద్రగడకు ఎలాంటి రాజకీయ ప్రయోజనం చేకూరకపోగా ఆయన ప్రతిష్ట మసకబారింది. జగన్ ప్రభుత్వం నుండి కాపులకు ఎలాంటి ప్రత్యేక ప్యాకేజీలు కానీ చట్టబద్ధమైన హక్కులు కానీ లభించలేదు. ముద్రగడను చేర్చుకోవడం ద్వారా కాపులంతా తన వైపే ఉన్నారనే భ్రమను కల్పించడమే జగన్ చేసిన అతిపెద్ద ప్రయత్నం. ఈ మోసపూరిత రాజకీయాలను గ్రహించిన కాపు సమాజం ఎన్నికల్లో జగన్కు గట్టి బుద్ధి చెప్పింది. పద్మనాభం లాంటి సీనియర్ను వాడుకొని వదిలేయడం జగన్ నైజానికి అద్దం పడుతుందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఫలితంగా జగన్ చేసిన శూన్య రాజకీయం వల్ల ముద్రగడ రాజకీయ ప్రస్థానమే ప్రశ్నార్థకంలో పడిపోయింది. రాజకీయాల్లో నమ్మకం అనేది చాలా ముఖ్యం. కానీ జగన్ విషయంలో అది కేవలం ఒక నినాదంగానే మిగిలిపోయింది. ముద్రగడ విషయంలో జగన్ అనుసరించిన విధానం పూర్తిగా స్వార్థపూరితమైనదని కాలం నిరూపించింది. కాపుల అభివృద్ధి కోసం జగన్ ప్రభుత్వం ఎలాంటి దీర్ఘకాలిక ప్రణాళికను అమలు చేయలేదనేదే పచ్చి నిజం. కేవలం కులాల మధ్య చిచ్చుపెట్టి ఆ ఓట్లతో గద్దెనెక్కాలనే తపన తప్ప జగన్ దగ్గర వేరే ఎజెండా లేదు. ముద్రగడ పద్మనాభం ఉనికిని వైసీపీ కేవలం ఒక ఎన్నికల స్టంట్గా మాత్రమే వాడుకుంది. ఎన్నికల ఫలితాల తర్వాత జగన్ అసలు రంగు బయటపడడంతో ముద్రగడ వర్గీయులకు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఒక వర్గాన్ని ప్రసన్నం చేసుకోవడానికి జగన్ ఆడిన నాటకం చివరకు వికటించి సొంత పార్టీకే తీరని నష్టం తెచ్చింది. వాస్తవానికి జగన్ హయాంలో కాపు సామాజిక వర్గానికి ఎలాంటి ఆర్థిక లేదా సామాజిక భద్రత లభించలేదు. కేవలం ముద్రగడ పేరును వాడుకొని రాజకీయంగా లబ్ధి పొందాలనే జగన్ ఆరాటం క్షేత్రస్థాయిలో బెడిసికొట్టింది. ముద్రగడ విషయంలో జగన్ చేసిందేమీ లేదనే వాస్తవాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పటికీ మరువలేరు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముద్రగడ పద్మనాభం ప్రయాణం ఎందరికో ఆదర్శంగా నిలిచినా ఆయన చివరి అంకం మాత్రం అత్యంత విషాదకరంగా ముగిసింది. జగన్ పార్టీ పెట్టిన తొలి రోజుల్లోనే ఆయన వెంట నడిచి తన అస్తిత్వాన్ని సైతం పక్కన పెట్టి పార్టీ కోసం సర్వస్వం ధారపోశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల్లో పట్టున్న నాయకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ ఉన్నప్పటికీ వైసీపీ మాయలో పడి ఆయన తీవ్రంగా నష్టపోయారు. గతంలో ఎన్నో కీలక పదవులను అధిరోహించిన ఒక సీనియర్ నేత జగన్ పంచన చేరిన తర్వాత కనీసం ఒక చిన్న ఎన్నికల్లో కూడా పోటీ చేయలేకపోవడం దారుణం. కాకినాడ ఎంపీ సీటు విషయంలో ముద్రగడ ఆశలపై నీళ్లు చల్లడమే కాకుండా కనీసం ఫోన్ చేసి మాట్లాడే హుందాతనాన్ని కూడా వైసీపీ అధినాయకత్వం ప్రదర్శించలేదు. అధికారంలోకి వస్తే రాజ్యసభకు పంపుతామని ఇచ్చిన హామీ కేవలం మాటలకే పరిమితమై ప్రతిసారి వాయిదాల పర్వంతోనే 5 ఏళ్లు గడిచిపోయాయి. ఈ 10 ఏళ్ల ప్రయాణంలో ముద్రగడను కేవలం ఒక ఓటు బ్యాంకు సాధనంగానే వాడుకొని పదవులకు దూరం చేసి రాజకీయంగా బలహీనపరిచారు. నిస్వార్థంగా పనిచేసిన ఆయన ఏడాది కాలంగా ఆసుపత్రి మంచంపై ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నా జగన్ నుండి ఎలాంటి పరామర్శ లేకపోవడం పార్టీ నైజానికి అద్దం పడుతోంది. నమ్మిన నాయకుడి కోసం సర్వం అర్పించిన ఒక నికార్సైన నేతకు చివరి రోజుల్లో ఎదురైన ఈ పరాభవం అభిమానులను తీవ్రంగా కలిచివేసింది. తప్పుడు నాయకత్వాన్ని నమ్మితే ఎంతటి మహావృక్షమైనా
ఎలా కూలిపోతుందో చెప్పడానికి ముద్రగడ జీవితమే ఒక ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచింది. అయినప్పటికీ కూటమి ప్రభుత్వం స్పందించి ఆయనకు అధికారిక లాంఛనాలతో వీడ్కోలు పలకాలని నిర్ణయించడం ద్వారా ఆయన కీర్తిని గౌరవించింది. స్వార్థ రాజకీయాల కోసం ఒక కులాన్ని, ఒక వ్యక్తిని వాడుకుని వదిలేసే విధానాలకు భిన్నంగా ప్రస్తుత పాలకులు వ్యవహరించడం నిజంగా అభినందనీయం. అధికారం కోసం నాడు వేసిన ఎత్తుగడలు, ఎన్నికల వేళ నడిపిన కుల సమీకరణాలు చివరకు ఎలాంటి ఫలితాన్నిచ్చాయో చరిత్రే సాక్ష్యంగా నిలిచింది. ఒక మహోన్నత ఉద్యమ నేతను కేవలం రాజకీయ అవసరాలకు వాడుకొని వదిలేశారనే వాస్తవాన్ని కాపు సామాజిక వర్గం నేటికీ మరువలేదు. ముద్రగడ పద్మనాభం విషయంలో జగన్మోహన్ రెడ్డి వ్యూహం కేవలం ఓట్ల వేట కోసమే తప్ప ఆ సమాజ సంక్షేమం కోసం కాదనేది క్షేత్రస్థాయి నిజాలు స్పష్టం చేస్తున్నాయి. రాజకీయాల్లో నమ్మకం ఎంత ముఖ్యమో, వంచన ఎలాంటి పరాభవానికి దారితీస్తుందో ఈ ఎపిసోడ్ నిరూపించిందే.